హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇలా నోట్లో వేసుకోగానే అలా వెన్నలా కరిగిపోయే లడ్డు రెసిపీ అనేది ఈరోజు మీకు చూపించబోతున్నానండి. మనం కొబ్బరితో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది, నోట్లో వెన్నలా కరిగిపోతుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనకి ఇంట్లో చాలాసార్లు కొబ్బరి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా, అలా మిగిలినప్పుడు ఇలా ఈ చిప్పల్లో నుంచి ఈ కొబ్బరిని తీసేయండి. ఇలా తీసేసుకొని దీని వెనకమాల ఈ బ్లాక్ పార్ట్ ఉంటుంది కదండి, బ్లాక్ పార్ట్ మొత్తాన్ని కూడా చెక్కేసుకుందాం. ఇది మొత్తం కూడా తీసేయాలన్నమాట. ఇదిగోండి, నేను ఒక చాక్ తీసుకొని ఇలా తీస్తున్నాను. స్లోగా తీయండి, కంగారు పడే పని లేదు. ఇలా ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తాన్ని కూడా తీసేయాలన్నమాట, ఎక్కడ కూడా కొంచెం కూడా లేకోకుండా. ఇంకోండి, ఈ బ్లాక్ పార్ట్ మొత్తాన్ని కూడా తీసేసాను అనమాట. మనకి ఇలా వైట్ పార్ట్ మొత్తమే ఉండాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. మనకి మిక్సీ పట్టడానికి అవైలబుల్గా ఉండేటట్టు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇంకోండి, నేనైతే కొబ్బరిని ఇలా కట్ చేశానండి. చూసారుగా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి కొలుచుకుంటున్నామో అదే కప్పుతో పాలు కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక కప్పు వరకు కొబ్బరి అనేది యాడ్ చేసుకున్నాను. మూత పెట్టేసి మిక్సీ పట్టండి, మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఎందుకంటే మనం కొబ్బరి అద్దడానికి కొంచెం పౌడర్ అనేది తీసాను కదండి నేను, అందుకే ముందుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో నుంచి ఒక 2 టీ స్పూన్ల వరకు కొబ్బరి అనేది తీసి నేను పక్కన పెట్టుకున్నాను. ఇదిగో పొడి పొడిలాడితే ఇట్లా వస్తుందండి మనకి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్లు తీసుకున్న తర్వాత ఇందులో మనం తీసుకున్న కప్పుకి సగం కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, సగం కప్పు వరకు పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఏ క్వాంటిటీలో తీసుకున్నా కానీ అంతేనండి. 2 కప్పులు మీరు కొబ్బరి తీసుకుంటే 1 కప్పు వరకు కొబ్బరి అనేది ఫుల్గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. బ్యాటర్ అనేది మనకి ఇలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకుందాం. ఈ కళాయిలో ఇప్పుడు మనం పట్టుకున్న ఈ కొబ్బరి బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేయండి. ఇలా మొత్తం వేసేసి కలుపుతూనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి. కలపడం అయితే మాత్రం అస్సలు ఆపకూడదు అనమాట. ఇందులో ఉన్న పాలు అలాగే చక్కెర మొత్తం కూడా మనకి మెల్ట్ అయిపోతుంది అనమాట. మొత్తం మెల్ట్ అయిపోయి ఈ బ్యాటర్ మొత్తం దగ్గరికి వచ్చేసే వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మీరు కలపడం ఆపారు అంటే అడుగంటిపోయే అవకాశం ఉందండి. చూడండి, ఇందులో ఉన్న పాలు మొత్తం కూడా మొత్తం మెల్ట్ అయిపోయినాయి కదా, ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. కొంచెం దగ్గరకు వచ్చే మనకి ఉండ కట్టడానికి వీలుగా ఉండేటట్టు చూసుకొని అప్పుడు మాత్రమే మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా చూడండి, చాలా వరకు మనకి కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి చేతికి నూనె కానీ లేదా తడి కానీ చేసుకొని ఉండ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. మనకి ఉండకి వచ్చేసింది అంటే దింపి పక్కన పెట్టేసుకోవచ్చు. కొంచెం తీసుకొని లైట్గా ఇదిగోండి, ఉండ కడుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూసారుగా, మనకి ఇలా ఉండయింది కదా. ఇప్పుడు మనం ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా దింపేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత ఇలా లడ్డులాగా చేసుకుందాము. మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి, మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు చేయొద్దు. ఇలా లడ్డులాగా చేసుకొని ఇప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, ఆ పౌడర్లో ఈ లడ్డు మొత్తాన్ని కూడా అద్దేద్దాం. ఇలా అద్దేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి జ్యూసీ కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోయింది. మనం ఎప్పుడూ చేసే లడ్డు రెసిపీ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. 1కి 2 లాగించేస్తారు పిల్లలు. చాలా రుచిగా ఉంటుంది. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట, వెన్నలాగా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మన ఇంట్లో అప్పుడప్పుడు కొబ్బరి అనేది చాలాసార్లు మిగిలిపోతూనే ఉంటుంది. ఈసారి కొబ్బరి మిగిలినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.